సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఏదో అనుకుంటారు, దాంట్లో శ్లోకం కూడా ఉంది. ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శని పృష్ఠ రాహువే కేతువే నమః. వీటన్నిటిలోకి మంచి గ్రహాలు అనేవి ఉండవు, చెడు గ్రహాలు ఉండవు. వాటి పనులు అవి సిన్సియర్గా చేసుకుని పోతూనే ఉంటాయి. గత జన్మలో చేసుకున్న పాపాల పుణ్యాలు కారణం తెలియదు, కానీ ఒక్కొక్కడు పుట్టే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి నేను చెప్పినట్టు లగ్నం నుంచి 2వది చూసుకోవాలి, 4వది చూసుకోవాలి. వెరీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే 9వది కూడా చూసుకోవాలి. 3 గ్రహాలు కనుక బాగుంటే వేరే వాడితో మనకి పని లేదు. కుర్రోడు ఎట్లయినా సరే ఈ వారాల అబ్బాయి అని అది ఇది అంటారు, ఏదో రకంగా అతనికి డబ్బులు అందుతే అతను చదువుతాడు. ప్రతి చదివేది కూడా సిన్సియర్గా చదువుతాడు, పుస్తకం చూసే చదువుతాడు. 2లో బాగలేడు, 4, 9 కనుక బాగుంటే స్కూల్లో మనవాడు పాఠాలు వినే రకం కాదు. మార్కులు కూడా మంచిగానే వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఉన్న కాస్తలు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎంత చదువుకున్నా కూడా పరీక్ష రాసేటప్పుడు చేతులు అనేది బలంగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. రాసే అవతల వాళ్ళకి అర్థం కావాలంటే రాహు కూడా గట్టిగా ఉండాలి కదా. మరి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం అని రాహు కూడా విమర్శించడం అంటే ప్రశ్నాపత్రాలని బాగా పగలు కొట్టి విడివిడిగా రాసి ఎనాలిసిస్గా రాసేవాడు కూడా ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉంటారు. ఈ ఎంసెట్ ఇవన్నీ రాసేవాళ్ళు కూడా రాహు ఒక అనుగ్రహం ఉంటేనే బాగా చదువుతారు. వీళ్ళందరిలో కూడా టాపర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని సూర్యుడు వల్ల కాదు ఇది వచ్చేది. టాపర్ ఎడ్యుకేషన్కి రాహువే. కనుక కాలసర్ప దోషాలు ఇవి కనుక మనం తీయించాలంటే రాహు కూడా అనుకూలంగా ఉండాలి. ఇకపోతే 3వది సోదర స్థానం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నా లేకపోయినా, అవి లేకపోయినా పర్లేదు, ఉన్నా లేకపోయినా కానీ వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని మంచివే ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత 4వ స్థానం చెప్పుకున్నది ఏంటంటే, వీటి యొక్క మహర్దశలు అనేది ఆలోచించాలి. ఇక్కడ గురుగ్రహం ఉంటే మంచిది, శుక్రగ్రహం ఉంటే మంచిది, శుభగ్రహాలు ఏదైనా పూర్ణచంద్రుడు ఉన్నా కూడా మంచిదే. ఇది తల్లికి స్థానం కూడా, ఆస్తి విద్య అన్నిటికీ కూడా ఇది కూడా ఇంపార్టెంట్ స్థానం. దీన్ని ఏమంటారంటే కేంద్రకాలం అంటారు. లగ్నం 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, ఈ 4 కనుక 4 గ్రహాలు అంటే ఆ జాతకం కూడా మంచిదే. తర్వాత లగ్నం నుంచి 5, 9 లగ్నం ఇట్లా కనుక సరిగ్గా చూసుకుంటే 3 రాశులు ట్రయాంగిల్ అంటారు. ఇది కూడా మంచిది. 3 కూడా గ్రహాలు ఉండాలి. కొంతమందికి కేంద్రకాల్లో ఉంటాయి, కొంతమందికి ట్రయాంగిల్లో కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మహర్జాతకులనే చెప్పచ్చు. ఇవి కాకుండా ఒక్కొక్క గ్రహం ఉండే స్పాట్ బట్టి కూడా మహాజాతకాలు అని చెప్తారు. కాబట్టి అంతర్దశ విదశల్లో వీటి యొక్క ప్రభావం అనేది గట్టిగా ఉంటుంది. చదువుకునేటప్పుడు చిన్నప్పుడే రావాలి, ఎందుకంటే జీవితం అనేది ఫ్లవరిష్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి వీటి కనుక గ్రహాలు అనుకూలంగా ఉంటే మంచి ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. తర్వాత ఉద్యోగాల్లో కూడా మన వాళ్ళు నెంబర్ 1 అవుతారు. ఇంకా వేరే గ్రహం కూడా వెంటనే మహర్దశలో వెంటనే వచ్చాయనుకోండి, ఇంకా నెంబర్ 1 అవుతారు. నాకు తెలిసి నా బంధువుల్లోనే ఒక అతను ఉన్నాడు, అచంచలంగా అట్లా వెళ్తూనే ఉన్నాడు. రాజమండ్రి ఆయన పైకి వెళ్తాను, ఈ రోజు దాకా అతనికి ఎదురలేదు. కానీ అది వాళ్ళు కాపాడుకుంటాం అనేది వాళ్ళ చేతుల్లో ఏం లేదు, అది కూడా పూర్వజన్మ సుకృతమే. ఇంకా కనుక పుణ్యాలు ఇవి కనుక చేసుకుంటుంటే ఇది కూడా నెంబర్ 1గానే వెళ్తారు. వీళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. ఈ హస్త సాముద్రిక విషయంలో వచ్చేటప్పటికి గురువు బాగా చూడండి. గురు మహాదశలో పుట్టిన వాళ్ళకి ఇక్కడి నుంచి ఇటు చూడాలి, ఇటు నుంచి ఇటు చూడాలి, ఇటు నుంచి ఇటు చూడాలి. దీని లెక్క వేరు, వాటి లెక్క వేరు. అట్లాగే ఈ రెండింటి కూడా కలుపుకుంటూ చూసేదే జాతకము. జ్యోతిషం అంటేనే దారి చూపించేది. ఒక రకమైన మెంటర్ లాంటి వాడు. నీకు ఈ లోపాలు ఉన్నాయి, నువ్వు దీన్ని అధిగమించు. లోపాలు ఉండాలంటే లోపాలు మనం సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు క్రికెట్ కోచ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ మన కోచింగ్లకు ఎందుకు వెళ్తాం, వాళ్ళు చెప్తారు నువ్వు ఇట్లా చేస్తే ఈ రకంగా చేసి చూడు అంటారు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవన్నీ కూడా ఈ గ్రహాల యొక్క అమరిక వల్లే ఉంటుంది. ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు చాలా ఇంపార్టెంట్, కష్టపడటానికి ఇంపార్టెంట్. శనీశ్వరుడు కనుక శుక్రుడు కనుక ఉన్న బుధుడు కనుక ఉన్నా కూడా వాడికి ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అవుతారు. అట్లాగే శనీశ్వరుడు ఉద్యోగం వచ్చేటప్పటికి ఏ 10వ స్థానాల్లో కనుక్కుంటే 10వ స్థానం చెడ్డదని చెప్పి కంటక శని అంటారు. రాజ్యాధికారం ఇచ్చేది కూడా ఆయన.
కుజుడు వేరే గ్రహాలన్నీ నెగిటివ్గా ఉంటే చెప్పలేం, కానీ జాతకంలో ఒక్క శనీశ్వరుడు కనుక అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. శనీశ్వరుడికి ఏ ఒక్క చెడు దృష్టిలో ఉండకూడదు, ఎస్పెషల్లీ కుజుడు ఉండకూడదు. కుజుడు పక్కన ఉండొచ్చు కానీ కుజు యొక్క దృష్టి మాత్రం మంచిది కాదు. అట్లాగే గురువు ఉంటే ఈ రేఖ కనుక ఇట్లా ఉండి ఇక్కడ కొన్ని రేఖలు ఉంటాయి, ఇది కనుక ఉంటే గురువు మంచిది. ఈ గురువుకి చంద్రుడు ఉన్నా మంచిది, శుక్రుడు ఉంటే యావరేజ్, రాహు ఉన్నా మంచిదే, కేతు ఉంటే మోక్షకారకుడు, డైరెక్ట్గా ఆధ్యాత్మిక చింతన, దేవుడు, గుళ్ళు. చాలా మందికి నేను చెప్పా, బాబు నాకు ఇట్లా ఉంది, నాకేం ఇది లేదు, నా పరిస్థితి బాగాలేదు అంటే జాతకం చూసినప్పుడు నేను ఏం చెప్తానంటే, నీకు భుక్తి ఎక్కడుందో అనేది మనకి తెలియాలి. ఏ గ్రహం అనేది నీకు కారకత్వం వహిస్తుందో అది చూసి దాని ప్రకారం భుక్తి అనేది చెప్పవచ్చు. అదొకటే కాదు, ఈ గ్రహాల యొక్క పొందిక కూడా ఉంటుంది, మంచి ఉబ్బుగా ఉండి చూసి చెప్పాలి. దీని యొక్క ఇది సపరేట్. అట్లా చెప్పిన భుక్తిగా జనరల్గా ఒక జాతకం గురించి ఎందుకు వస్తారంటే, బలారిష్టాలు ఉంటే వస్తారు, విద్యకు వస్తారు, ఉద్యోగానికి వస్తారు, తర్వాత మ్యారేజ్లకు వస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4వది మ్యారేజ్ కనుక మనం చేయాలంటే ఈ గ్రహాలు సప్తమాంశాలు అవి ఇవి మొత్తం అంతా చూసుకోవాలి. తర్వాత వీటికి సంబంధించినవన్నీ ఇది ఒక్కటే కాదండి, అమ్మాయిది కూడా చూసుకోవాలి. వివాహ పంతులను అని చెప్పి అంతకుముందు కొంచెం చెప్పుకున్నాం, మిగతాది కూడా ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. నమస్కారం.